హాయ్. ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోయింది కదా షార్ట్ అప్డేట్ చేసి. అండ్ ఈరోజు ఎందుకు మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తున్నానంటే ఈరోజు నాది నేను ప్లాన్ చేసుకున్నాను నో సాల్ట్ నో స్పైసీస్ అని. దానికోసం ఈరోజు మనం ఇలా చేయాలంటే నో సాల్ట్ నో స్పైసీ అన్న రోజున ఏం చేయాలంటే మనం ఫ్రూట్స్ తినొచ్చు అండ్ ఏబీసీ జ్యూస్ తాగొచ్చు అండ్ గ్రీన్ టీ ఉంటుంది కదా, గ్రీన్ టీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఇట్లా అన్నమాట. ఈరోజు ఏమీ సాల్ట్ కానీ ఎటువంటి స్పైసెస్ కానీ ఏం తినకుండా ఫుల్ డే అంతా ఇలా చేయొచ్చు అన్నమాట. ఇలా చేసిన వల్ల ఏంటంటే మనకి ఏమైనా వెయిట్ స్ట్రక్ అయిపోతుంది కదా, ఆ స్ట్రక్ అయిపోయిన వెయిట్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది లూజ్ అవ్వడానికి. సో అందుకని ఈరోజు నేను నో సాల్ట్ నో స్పైసీ అన్న డే పెట్టుకున్నాను. దీనికోసం నేను ఏమేమి తింటానో మీకు చూపిస్తాను, ఓకేనా. దీనికోసం అయితే ఈరోజు నేను చిలకడ దుంపలు అయితే సోక్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఏమన్నా మట్టి ఉంటే క్లియర్ అయిపోతుంది. తర్వాత మనం బాయిల్ చేసుకొని తినొచ్చు. ఎయిర్ ఫ్రైర్ ఉంటే జస్ట్ ఇది కట్ చేసి చిన్న చిన్న ఘాట్లు పెట్టి ఎయిర్ ఫ్రైర్లో ఒక 10 minutes పెడితే మనకి బాయిల్ అయిపోతుంది. ఎయిర్ ఫ్రైర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ కుక్కర్లో పెట్టుకుని బాయిల్ చేసుకోండి. అండ్ ఒక కీరా కూడా తీసుకున్నాను, ఆకలి వేసినప్పుడు కీరా కన్జ్యూమ్ చేసుకోవడానికి. సో ఈ స్పేస్లో మీరు చిలకడ దుంపలు లేవు ఏమీ లేదు అంటే మీరు ఫ్రూట్స్ తినొచ్చు. ఈ చిలకడ దుంపలు అనేది రిచ్ ఇన్ ఫైబర్ అండి. ఫైబర్ చాలా ఉంటుంది, మంచిగా వెయిట్ లాస్కి అయితే బాగా యూజ్ అవుతుంది. ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి. చిలకడ దుంపలు మనకి పొట్ట ఫుల్ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా రిచ్ ఉంటుంది. ఫైబర్ రిచ్ ఉండడం వల్ల ప్రోటీన్ కూడా బాగుంటుంది అన్నమాట చిలకడ దుంపల్లో. సో వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది అండ్ టమ్మీ కూడా చాలా ఫుల్ ఉంటుంది, ఓకేనా.